పేదల సంక్షేమం, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి కలిగిన వ్యక్తి మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని 4 మండలాలు, 2 మున్సిపాలిటీల ప్రచార రథాలను పోతిరెడ్డిపల్లిలోని శివాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, పీవీఆర్ ట్రస్టు ద్వారా పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలన్న వెంకట్రామిరెడ్డి ఆలోచన గొప్పదని చెప్పారు. పేద కుటుంబాలకు భారం పడొద్దనే ఆలోచనతో నియోజకవర్గంలో ₹1కే ఫంక్షన్ హాల్ను అందుబాటులోకి తెస్తామని మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పడం అభినందనీయమన్నారు. పేదరిక నిర్మూలన కావాలంటే మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని చింతా ప్రభాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, నరహరి రెడ్డి, మామిళ్ల రాజేందర్, విజేందర్ రెడ్డి, నాగరాజ్ గౌడ్, నర్సింలు, విష్ణు, దెడ్డి విఠల్, చీల మల్లన్న, శ్రావణ్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి శివాలయంలో ప్రచార రథాలు పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని మరి 4 మండలాలు 2 పట్టణాల్లో ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాం. హరీష్ అన్న నాయకత్వంలో మా అధినేత కేసీఆర్ గారికి ఈ నియోజకవర్గం తరఫున పెద్ద మెజార్టీని ఇచ్చి అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించుకోవడానికి మా అందరి వంతు సర్వశక్తులు పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరి అందరికీ ఆమోదయోగ్యుడు, పేదల సంక్షేమం పట్ల, పేదల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వెంకట్రామిరెడ్డి గారు ఈరోజు అభ్యర్థులందరిలో మంచి అభ్యర్థి, ఈరోజు ఐఏఎస్ చేసినటువంటి అభ్యర్థి. ఈ నియోజకవర్గానికే కాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలకి అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ ట్రస్టీ ద్వారా మరి విద్య గురించి అదే రకంగా ఫంక్షన్ హాళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసి ఒక పైసా ఖర్చు లేకుండా మరి అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తానని వారు చెప్పటం, మరి ఖచ్చితంగా అది అమలు చేస్తారనే పూర్తి నమ్మకం అందరికీ కలిగి మరి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి వారి అండదండలు చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ. ఈరోజు మా అభ్యర్థి అయినటువంటి వెంకట్రామిరెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రచార రథాల కార్యక్రమం పోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని శివాలయం వద్ద మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా లాంచింగ్ చేయడం జరిగింది. గౌరవనీయులు హరీష్ అన్న ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో వెంకట్రామిరెడ్డి గారు ఒక బలమైనటువంటి క్యాండిడేట్గా యావత్తు పార్లమెంటు 7 నియోజకవర్గాల పరిధిలో అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు పూర్తి చేసుకొని ముఖ్య నాయకులను కలిసే కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది. ఎటు చూసినా మంచి విద్యావంతుడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 11 సంవత్సరాలు అయిన సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినటువంటి వెంకట్రామిరెడ్డి గారికి అనూహ్యమైనటువంటి స్పందన కింది స్థాయి నుంచి మరి పార్టీలకు అతీతంగా కూడా విద్యావంతులు, విద్యార్థికులు, స్టూడెంట్స్ చాలామంది కూడా ఇవాళ వెంకట్రామిరెడ్డి గారిని గెలిపించడానికి ముందుకొస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం రోజు పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మా అన్న చింతా ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో పోయిన గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా డబుల్ మెజార్టీని గెలిపించడానికి ఆయన సూచన మేరకు మేమందరం కూడా సైనికుల్లా పనిచేసి పార్టీ అధిష్టానానికి, మా నాయకునికి, మరీ ముఖ్యంగా ఈ జిల్లా ముఖ్యమంత్రి, మంత్రి ఇద్దరున్నటువంటి పార్లమెంటు పరిధి కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసి వెంకట్రామిరెడ్డి గారి గెలుపుకు మేమందరం కూడా కట్టుబడి ఉండి మేము సైనికుల్లా పనిచేస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా
మెదక్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పంపించినటువంటి గౌరవ వెంకట్రామరెడ్డి గారు, మాజీ కలెక్టర్ గారు, విద్యావంతుడు, మరి ఉన్న అభ్యర్థులందరికెల్లా ప్రజలకు సేవ చేయాలని తపంతో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ అతన్ని సెలక్షన్ చేయడం జరిగింది. మరి ఎలక్షన్ కోసమే ఏదో కలెక్షన్ కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా మరి గరీబుల పట్ల ప్రేమ చూపించి వారిని అన్ని రకాల ఆర్థికంగా కూడా ఆదుకున్న వ్యక్తి వెంకటరామరెడ్డి గారు. మరి ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు గెలిచినా వాళ్ళ అధిష్టానానికి తలొగ్గి పనిచేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయితేనే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద పార్లమెంట్లో కొట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీని బలపరచాల్సిందే కోరుతా ఉన్నాం. సంగారెడ్డి అసెంబ్లీలో మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అన్న ప్రభాకర్ గారు నిత్యం ప్రజలలో ఉండి ప్రజాసేవకు అంకితం అయిపోయి మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు నా ప్రజలకు అందాలని చెప్పి తపన ఉన్నటువంటి వ్యక్తి. మరి అన్న కూడా రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే తప్పకుండా ఇద్దరైతే ఈ కాన్స్టిట్యూన్సీలో మీకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చడానికి మాకు పూర్తి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జిల్లా కేంద్రంలో మరి చాలామంది రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్లు చేస్తారని చెప్పి సంకల్పంతో ముందుకు వస్తున్న వ్యక్తిని గెలిపించాల్సింది మేము అందరితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు అన్న చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంటరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు వెంకటరామరెడ్డి గారు ప్రచార రథాలను ఈరోజు 4 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించి మరి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని సంగమేశ్వర ఆలయం నుండి ఇలా ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు తనదైన శైలిలో అన్ని తన మీద వేసుకొని ఇలా అఖండమైన మెజారిటీ ఇలా 7 నియోజకవర్గాల్లోనే అత్యధిక మెజారిటీని సంగారెడ్డి శాసనసభ పరిధిలో తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఇలా ఇల్లు ఊరూరు గ్రామాన తిరుగుతూ మరి ఇలా వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయన సూచనలు సలహాల మేరకు మరి సంగారెడ్డి నియోజకవర్గంలోని అందరి ప్రజలను మమేకం చేసి మరి అత్యధికమైన మెజారిటీని ఈరోజు 7 కాన్స్టిట్యున్సీలో మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ సంగారెడ్డే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దలు కేసీఆర్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మమ్మల్ని అందరినీ అహర్నిశలు మరి విజయపదం వైపు నడిపించిన హరీషన్న గారి ఆదేశాల మేరకు మరి కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గం అంతా తిరిగి మరి వెంకటరామరెడ్డి గారి అభ్యర్థి మరి గెలుపునకు కృషి చేస్తామని తెలియజేస్తామని జై తెలంగాణ. అభ్యర్థి శ్రీ వెంకటరామరెడ్డి గారి ప్రచార రథాలకు పూజా కార్యక్రమాన్ని సంగారెడ్డి చౌరస్తాలోని సంగమేశ్వర ఆలయంలో మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ విఘ్నులు కాబట్టి మంచి విద్యావంతుడు, అందరికీ సేవ చేసే వ్యక్తి గుణమున్నవాడు కాబట్టి శ్రీ వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో ప్రజలందరూ గెలిపించాలని, మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ.